ఐ బొమ్మ గడిచిన 2 వారాలుగా మారుమోగుతున్న పేరిది. ఈ ఐ బొమ్మ అనేది సినిమాలని రిలీజ్ అవ్వడానికి ముందే లేదా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టేయడం, థియేటర్కి వెళ్లకుండా ఎవరైనా ఇంట్లోనో ఫోన్లోనో చూసేసుకునే ఒక అవకాశాన్ని ఈ ఐ బొమ్మ కల్పించడం, ఇదంతా ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈ ఐ బొమ్మ నడుపుతున్న వ్యక్తుల కోసం లేదా ఇలాంటి పైరసీ నడుపుతున్న వ్యక్తుల కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో వేటాడుతోంది. పోలీసుల చుట్టూ తిరుగుతోంది, ఎలాగైనా దీన్ని ఆపండి, పట్టుకోండి వీళ్ళని అని. చివరికి మొత్తానికి రీసెంట్గా ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమడి రవి అనే ఒక వ్యక్తిని మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. పట్టుకున్నారు, ఐ బొమ్మ ఆగిపోయింది, ఇంకా ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆగల. ఎక్కడి నుంచో కొత్త కొత్త అరటి పిలకలు పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆల్రెడీ అంతకుముందు మూవీ రూల్స్ అని ఒకటి ఉంది. అదేదో మలేషియా నుంచో థాయిలాండ్ నుంచో నడుపుతారట దాన్ని. వాళ్ళు తమిళనాడు వాళ్ళట. వాళ్ళు తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, మలయాళ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు అన్నీ పెట్టేస్తారు. వాళ్ళు ఎట్లా ఐ బొమ్మ అయితే పెట్టారో అంతకంటే ముందు నుంచి ఉందంటే అంతకంటే ఎక్కువ పెడుతున్నారట వాళ్ళు. కొంతమంది అసలు సినిమాలు విచ్చలవిడిగా చూసేస్తున్నారు. అయితే సినిమాలు, లేకపోతే ఫేస్బుక్ రీల్స్, లేకపోతే యూట్యూబ్, ఇవే తప్ప వేరే పనే లేదు. సోషల్ మీడియా మొత్తం మనిషి జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది కదా ఈ మధ్య. సో ఈ పరిస్థితుల్లో ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకున్న తర్వాత వచ్చిన మార్పు ఏంటి అంటే, ఆగిపోతుంది అందరూ అనుకుంటే ఇంకా ఆగకుండా ఇంకెక్కువైంది. మరి అది కసితో చేస్తున్నారా, ఇతని అనుచరులు ఇంకెవరన్నా వేరే దేశాల్లో ఉండి చేస్తున్నారా, ఈ నెట్వర్క్ ఎలా ఉంది ఏంటో మనకి ఇంకా పూర్తి తెలియదు. కొత్త కొత్త పేర్లతో వచ్చేసాయి. ఏదో చూశాను నేను, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ మెట్లైఫ్ అనే ఆ పేరుతో ఒక సైట్ వచ్చేసింది. దాంట్లో సినిమాలు పెట్టేస్తున్నారు. ఇంకా చాలా మొత్తం 40-42 పేర్లు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మూవీ రూల్స్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ ఉంది. సో ఇంతకీ ఏంటంటే ఐ బొమ్మ ఆగింది కానీ అసలు బొమ్మ అయితే ఆగల. బొమ్మ పడుతూనే ఉంది మొబైల్ ఫోన్లో. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకని ఆపలేకపోయాం మనం, ఎందుకు ఇది ఆగడం లేదు, ఆగేది ఎలా అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అది ఆపతరమా, ఈజీనా, సాధ్యమవుతుందా, సాధ్యం అవ్వదా అంటే దాని మీద కూడా బోత్ వెర్షన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు ఆపడము అనేది. ఎందుకంటే ఇది ఓపెన్ టు ఆల్, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది సినిమా అనేది. ఈ పబ్లిక్ డొమైన్లో ఉండేదాన్ని ఎంత దరిద్రంగా తయారైంది అంటే, ఇంతకుముందు ఇంత కెమెరా కావచ్చు వచ్చేది తీయడానికి, ఇప్పుడు మొబైల్లో తీస్తారు. ఇప్పుడు మొబైల్ కూడా కళ్ళజోళ్ళనే ఉంటున్నాయి కెమెరాలు, మెటా కెమెరాలు అవి వచ్చినాయి. అందులో పెట్టుకుని చూసేసి రికార్డ్ చేసి వదిలేయచ్చు. చెప్పలేము. అంటే టెక్నాలజీ విపరీతంగా వచ్చేసిన నేపథ్యంలో మంచి కంటే చెడుకే ఎక్కువ అవకాశం ఇస్తుంది అది, అన్ఫార్చునేట్లీ. సో దీని మీద ఎందుకు ఇంత వర్రీ జరుగుతోంది అనే దాని మీద ఇప్పటి వరకు మనం ఒకటి అనుకున్నాం కదా. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ ఐ బొమ్మ నిర్వహించిన రవి హీరోనా విలనా? ఇదొక ఆశ్చర్యకరమైన సందిగ్ధతతో కూడిన ప్రశ్న ఇది. ఇప్పుడు వీరప్పన్ హీరోనా విలనా అని అంటే వృత్తిరీత్యా విలనే, నో డౌట్. అసలు అందులో ఎలాంటి సందేహమే లేదు, రెండో ఆలోచనే లేదు. కానీ ఆ ప్రాంత వాసులకు అతను హీరో. ఆ అడవుల్లో, ఆ చుట్టుపక్కల అడవుల్లో ఇతనికి వచ్చేసరికి ఇతనికి ఒక రకమైన హీరో వర్షిప్ వచ్చేసింది. ఎందుకంటే పర్టికులర్గా యూత్ వాళ్ళు థియేటర్కి వెళ్లకుండా సినిమా చూసేస్తున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా, మాకు సినిమాలు ఉండవేమో అని, లేకపోతే వీళ్ళు టికెట్ల రేట్లు పెంచినారు, ఇంత ఇష్టం వచ్చిగా పెంచేశారు, అతను ఫ్రీగా చూపిస్తున్నాడు మాకు, కాబట్టి అతను హీరో. ఇట్లా ఒక రకమైన హీరో వర్షిప్ ఇచ్చేశారు అతనికి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, నేనైతే అన్ఫార్చునేట్లీ అనుకుంటున్నాను, మేధావులు కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది మేధావులు కూడా అతనే కరెక్టు, అతనే అద్భుతమైన వ్యక్తి, చాలా టాలెంటెడ్ హీరో అతను, ఇట్లా మాట్లాడుతున్నారు.
ఎలా అంటారు హీరో అని? టాలెంట్ ఉన్న వాళ్ళందరూ హీరోలు అయితే మరి అంతకంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ జీరోలా? ఇలాంటి పనులు చేయలేకనా? చేయాలంటే ఇప్పుడు అట్లా అనుకుంటే హ్యాకర్స్ కూడా ఉన్నారు కొంతమంది, మరి వాళ్ళు కూడా హీరోలే, టాలెంటెడ్ కదా. మన దేశ రహస్యాలను కూడా హ్యాక్ చేసి తీసుకుపోతున్నారు, వాళ్ళు కూడా హీరోలే, టాలెంటెడ్ కదా. ఎలా అనగలం మనం వాళ్ళని టాలెంటెడ్ కాబట్టి హీరోలని? టాలెంట్ సక్రమ మార్గంలో పెట్టి దేశానికి, సమాజానికి, ప్రజలకి ఉపయోగపడి పనిచేస్తే అది సక్రమం, అది హీరోయిజం. అంతేగాని అడ్డదిడ్డంగా చేసే వాళ్ళకి హీరో వర్షిప్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఎందుకో మరి నాకైతే అర్థం కాల. సరే, యూత్ అంటే సినిమాలు చూపించాడు కాబట్టి ఫ్రీగా చూపిస్తున్నారు కాబట్టి అతనికి ఆ హీరో వర్షిప్ ఇచ్చారేమో అనుకోవచ్చు. ఇంటలెక్చువల్స్కి ఎందుకు ఈ రకమైన ఆలోచన వస్తుంది అనేది ఒకటి. తర్వాత కొద్దిసేపటి క్రితమే సెన్సేషనల్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. అతను ఏమంటాడంటే అతన్ని సమర్థించట్లా, దీన్నేం సమర్థించట్లా, కాకపోతే ఇది ఇంతటితో ఆగదు, అంత 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 ఈజీగా ఆగేది కాదు, ఇది ఆగాలంటే భయపెట్టాలి. పైరసీ చేసే వాళ్ళనే కాదు, పైరసీ చూసే వాళ్ళను కూడా భయపెట్టాలి. పైరసీ చేస్తే ఎంత నేరమో చూస్తే కూడా అంతే నేరం అనే రకంగా కొన్ని యాక్షన్స్ ఉంటే తప్ప ఇది ఆగదు, అతి కష్టం మీద ఆగుతుంది అనేది ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు ఇందాక ఎక్స్లో. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ వర్షిప్ అంతా ఎందుకు వచ్చింది, దీన్ని ఆపడం ఎలా, దీని చుట్టూ ఒకటి తిరుగుతోంది. తర్వాత నాకు ఇవాళ 2 రోజులుగా ఫాలోఅప్ చేస్తే తెలిసింది ఏంటంటే అత్యంత భయంకరమైన నిజం తెలిసింది. ఇదే ఐబొమ్మ మీద నేను కొద్ది రోజుల క్రితం ఈ కేసుని డీల్ చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధార కవిత గారితో ఇంటర్వ్యూ చేశాను కదా. ఆవిడ ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఈ ఐబొమ్మ అనే వ్యక్తి దగ్గర సుమారుగా 5 కోట్ల మందికి సంబంధించిన డేటా ఉంది. మొబైల్ నంబర్స్ కావచ్చు, ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, ఏవైనా కలిపి 5 కోట్ల మంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే గడిచిన 2-3 రోజులుగా విపరీతంగా ఇది చూస్తున్నది ఏంటి అంటే చాలామందికి ఏదో ఒక లింక్ వస్తుంది, లేకపోతే చాలామందికి ఒక మెసేజ్ వస్తుంది ఒక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి, అరే అర్జెంటుగా ఒక 30,000 వెయ్యి, నాకు నా ఫోన్పే ఆగిపోయింది, 2 గంటల్లో నీకు మళ్ళీ వేస్తాను, తొందరగా వెయ్యి అంటే, అయ్యో ఫ్రెండ్ అడిగాడు, వాడికి ఏదో అవసరం వచ్చిందని వీళ్ళు వేయడం. అసలు విషయం ఏంటయ్యా అంటే ఆ ఫోన్ హ్యాక్ అయింది. ఆ ఫోన్ ఎందుకు హ్యాక్ అయింది అంటే అతనికి ఏదో లింక్ వచ్చింది, తెలియక దాన్ని క్లిక్ చేశాడు. క్లిక్ చేస్తే అంతే, ఫోన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాన్నే ఏపీకే లింక్స్ అంటున్నాం ఈ మధ్య మనం. అట్లా వస్తున్నాయి. స్విగ్గీ నుంచి మీకు ఇది చేసాము, అర్జెంటుగా ఓటీపీ చెప్పండి, లేకపోతే కొరియర్ నుంచి వచ్చామంటే సహజంగా ఏదో కొరియర్ వచ్చి ఉంటుందిలే అనుకుంటారు. ఇట్లా తెలియక అమ్మాయి కొంచెం సీరియస్గా ఆలోచించాలి నిజానికి, కానీ టక్కుమని నోరు జారేస్తున్నారు. లేకపోతే ఒక్కొక్కసారి హౌస్ వైఫ్స్ ఉంటారు, ఏదో హస్బెండ్ ఏదో కొరియర్ బుక్ చేశారేమోలే అని ఆవిడ ఏదో ఓటీపీ చెప్పమంటే చెప్పాడు. మొత్తం మీద ఇది ఒక మెషప్ అయిపోయింది. కోట్లాది మంది ప్రైవసీ డేటా వాళ్ళ దగ్గర ఉంది. దాని ఆధారంగా మీకు లింక్స్ వస్తున్నాయి, దాని ఆధారంగా మీ ఫోన్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ ఫోన్పే, మీ గూగుల్ పే, మీ ఇంకేదో పే, అవి కాకుండా బ్యాంకింగ్ యాప్స్, ఇవి కాకుండా మీ ఫోటోలు, చెత్త చెదారం మీ ఫోన్లో పెట్టుకున్నవి, ఎవ్రీథింగ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ యాప్స్ హ్యాక్ అయిపోతున్నాయి. మీ ఫ్రెండ్స్కి మీరు పెట్టినట్టుగా మెసేజ్లు వెళ్తున్నాయి. డబ్బులు కావాలని వాళ్ళేమో కొంతమంది వేస్తున్నారు, కొంతమంది అలర్ట్ అయ్యి ఇది చేస్తుంటే అప్పటికే ఫోను వాళ్ళ చేతుల్లో ఉండట్లా. సో రీసెంట్ డెవలప్మెంట్ మొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆయనదే ఇలా అయింది. ఆయనే పబ్లిక్గా ఒక మెసేజ్ పెట్టాల్సి వచ్చింది, ఎవరో నా పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నారని, అటువంటి వాటికి స్పందించవద్దని. ఆల్రెడీ అప్పటికే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన 3.5 lakhs వేసినాడంట.
ఇదే విచిత్రమైన పరిస్థితి. కమిషనర్ గారి ఫ్రెండే కమిషనర్ అడిగాడని చెప్పి 3.5 lakhs వేశారని. అఫ్కోర్స్ ఇది నాకు థర్డ్ పార్టీ చెప్పిన వార్త. కమిషనర్ గారు నిజానికి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, చేసుకోకుండా చెప్పకూడదు, అనుకోకుండా చెప్పాను. ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. మా క్రైమ్ వాళ్ళు చెప్పిన వ్యవహారం. సో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. సో ఇలాంటి నెట్వర్క్ను డెవలప్ చేసిన వాళ్ళు హీరోలు ఎలా అవుతారు అనేది ఒక ప్రశ్న. దీన్ని ఎలా ఆపాలి అనేది ఇంకొక ప్రశ్న. దీని మీద మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, ఇండస్ట్రీ ఏమనుకుంటోంది అనే అంశంతో పాటు దీని మీద డీటెయిల్గా మాట్లాడడానికి మనతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే ఈ కేసు నేనే వాదిస్తానంటూ తిరుగుతున్న సలీం గారు ఉన్నారు. ఇంకొక అడ్వకేట్, సినీ నటుడు, సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహరావు గారు కూడా మనతో. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎలాంటి ఫైండింగ్స్ ఉన్నాయి, అలాగే ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి ఒపీనియన్ ఉందనే దాని మీద మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల, అలాగే సుజన్ మూవీ సినిమా కరెస్పాండెంట్ ఇద్దరు ఉన్నారు. ఒకసారి ప్రవీణ్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి బ్రీఫ్గా? సార్, ఇప్పటికే 5 రోజుల పాటు కస్టడీ పూర్తయింది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవిను హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అయితే మాత్రం హ్యాకింగ్ గురించి కావచ్చు, తర్వాత తను ఏదైతే పైరసీ చేశాడో ఈ పైరసీకి సంబంధించి ఆశించిన స్థాయిలో పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టలేకపోయారనేటువంటి అంశం అయితే మనకు సమాచారం అందుతుంది. అవసరం అనుకుంటే మరోసారి కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరపాలనేది ప్రస్తుతం సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇతను బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇక టెక్నికల్గా ఇంకా ఏ విధంగా ఇతను ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్కు ఈ తెలుగు సినిమాలతో పాటు వివిధ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇంకా అతను ఓపెన్ అవ్వలేదు అనేటువంటి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు గడిచినటువంటి 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడు. 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన పోలీసులు అయితే కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. పోలీసుల విచారణలో తానొక్కడే ఈ పైరసీ చేశానని, తన వెనక ఎవరూ లేరని, కేవలం ఇతర కంట్రీలో జరుగుతున్నటువంటి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే తప్ప వాళ్ళ ప్రమేయం లేదు, తాను ఏం ఆదేశిస్తే ఆ పని చేశారు, వాళ్ళ పాత్ర లేదనేటువంటి అంశాన్ని పదే పదే పోలీసుల ముందు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం గతంలో మొదటిసారి రిమాండ్ చేసినటువంటి సమయంలో కూడా పోలీసులు పెద్ద సమాచారం అయితే లేదు. అందులో ప్రైమరీ సిపి సజ్జనార్ వెల్లడించినటువంటి అంశాలు మాత్రమే ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. మరి ఇప్పుడు రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ 5 రోజుల పాటు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడ్డాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 100 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానం అయితే మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 30 కోట్ల రూపాయలకి ఇప్పటి వరకు కొంత ఇతని బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్టేట్మెంట్లన్నీ చెక్ చేసినప్పుడు 30 కోట్ల వరకు కూడా ఎస్టాబ్లిష్ అయిందనేటువంటి అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇతనితో పాటు తర్వాత ఇతను తీసుకొచ్చిన ఇతని దగ్గర ఉన్న ఈ డేటా, ప్రైవసీ డీటెయిల్స్, వీటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఇమీడియట్ 2 గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. దీంతో చాలామంది వ్యూయర్స్ అంటే సినిమాకి వెళ్ళి చూడకుండా వాళ్ళు ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఆ సినిమాని వీక్షించేటువంటి సమయంలో వీళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అక్కడ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్నిటిని కూడా ఇస్తే తప్ప ఆ సినిమా చూడడానికి వీలు లేకుండా ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ను రూపొందించాడు. దాని ద్వారా లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది డాటా కూడా అతని దగ్గర సేవ్ అయి ఉంది. దాని ద్వారా కూడా కొంత ఇతను బిజినెస్ చేశాడు. ఆ డాటాని దగ్గర పెట్టుకొని బెదిరింపులకు దిగాడు. గతంలో సినీ ఇండస్ట్రీతో కూడా బెదిరింపులకు దిగాడు అనేటువంటి అంశాన్ని స్వయంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సార్, ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్లో సినిమాను మనం చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో దాదాపు 20 to 25 యాడ్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంటాయి. అందులో మ్యాట్రిమోనీ కావచ్చు, తర్వాత క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా అక్కడ యాడ్స్ రూపంలో డిస్ప్లే అవుతుంటాయి. ఆ యాడ్స్ ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ బెట్టింగ్ వైపు చాలా మందిని మళ్లించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరైతే ఐబొమ్మలకు వెళ్ళి సినిమా వీక్షిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా సమాచారాన్ని వాళ్ళు వీక్షించాల్సినటువంటి
అవసరం ఉంటుంది. చాలా మంది యూత్ ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ల పైన కూడా టర్న్ అయ్యారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో మరోసారి అతని విచారణ జరపాలని భావిస్తున్నారు. ఐబొమ్మ రవితో పాటు అతని సిస్టరు, మరొక స్నేహితుడు, వీరిద్దరు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వీళ్ళ పాత్ర కూడా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజుల్లో మరోసారి కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్. ఇంకోవైపు సుజన్, ఐబొమ్మ ఆగిపోగానే మొత్తం ఈ పైరసీ బొమ్మ ఆగిపోతుంది అనుకున్నారు, కానీ పైరసీ బొమ్మ ఆగల, ఇంకెక్కువైనట్టు కనపడతా ఉంది. కొత్త కొత్త పేర్లతో ఇంకా చాలా డైనమిక్గా వెళ్ళిపోతుంది ఇంకా చాలా ప్లేసెస్ కదా. సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాగా రియాక్ట్ అవుతుంది దీని మీద, ఏమనుకుంటున్నారు? ఎస్ సార్, అంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నుంచి కూడా ఈ పైరసీ అనేది చాలా హై డెఫినేషన్లో అవుతూ ఉండటం, అంతకుముందు కూడా ఉండేది, కానీ ఒక యాంటీ పైరసీ సెల్ అనేది చిత్ర పరిశ్రమకు ఉండేది. అది ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో పైరసీ చేసే విషయంలో టెక్నాలజీ ఉపయోగం అనేది చాలా ఎక్కువైంది, కానీ దాన్ని పట్టుకునే విషయంలో టెక్నాలజీని ఉపయోగించడం అనేది తక్కువైంది. సో ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా కూడా పెద్ద పెద్ద సినిమాలు అనేవి పైరసీ అవడం పట్ల యాంటీ పైరసీ సెల్ ఎంతవరకు ప్రయత్నించినప్పటికీ కూడా అది ఆగని పరిస్థితి ఏర్పడింది. దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సంవత్సరం జూన్లో పోలీసు కంప్లైంట్ రేజ్ చేయటం, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం అనేది చిత్ర పరిశ్రమ కోరడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ఒక కంప్లైంట్ను రేజ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సిస్టమ్స్ని కూడా, సాఫ్ట్వేర్ని కూడా అప్గ్రేడ్ చేసుకుని ఈ పైరసీని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి వాళ్ళు చేసిన రిక్వెస్ట్కి ఒక రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇది వాళ్ళు ఒక అతిపెద్ద బ్రేక్ త్రూగానే భావించారు. కానీ ఎప్పుడైతే పోలీసులు సజ్జనార్ కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హీరోలతో సమక్షంలో పైరసీని అడ్డుకుందామని చెప్పేసి ఒక కీ పర్సన్ని మేము పట్టుకుందామని చెప్పారు, ఆ నెక్స్ట్ డే నుంచి కూడా విపరీతంగా మూవీ రూల్స్ కానీ ఇతర లింకులు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఒక ఛాలెంజ్ అనేది పైరసీదారులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ చిత్ర పరిశ్రమకి విసిరే క్రమంలో మీరు ఎంత అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా మేము ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తామనే ఒక ఛాలెంజ్ అయితే విసిరినట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ వచ్చింది. అయితే చిత్ర పరిశ్రమ మాత్రం ఎప్పటికప్పుడు, అంటే ఇది కేవలం ఒకళ్ళని పట్టుకుంటే ఇది కంప్లీట్ అయిపోయే పరిస్థితి లేదు. పైరసీ ఎప్పటికప్పుడు, ఎందుకంటే సమాజంలో ఇప్పుడు సినిమాను పైరసీ చేసి దాన్ని లింకులు వదలటం అనేది అదొక పెద్ద టాస్క్ లాగా, అదొక హీరోయిక్ ఎలిమెంట్ లాగా భావిస్తున్న పరిస్థితి నెలకొంది చాలామంది జనాల్లో. ఫ్రీగా సినిమా చూడటమే పాటు పైరసీ లింకును మేము చాలామందికి షేర్ చేస్తున్నాము, మేము ఏదో గొప్ప పని చేసామని చెప్పే ఫీలింగ్లో చాలామంది యూత్ ఇప్పుడు ఉన్నారు. సో ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాలంటే ఎప్పుడు మానిటరింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా పరిభాషలో చెప్పాలంటే పైరసీకి ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. క్లైమాక్స్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఎవరి మీద పై చేయి సాధిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పైరసీదారులను పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చిత్ర పరిశ్రమ నుంచి ఒక కృతజ్ఞత అయితే ఉంది. వాళ్ళకి త్వరలో సన్మానం కూడా చేస్తాం అంటున్నారు. కానీ సేమ్ టైం ఒక ఛాలెంజ్ అనేది కూడా అదే స్థాయిలో డిపార్ట్మెంట్కి కానీ చిత్ర పరిశ్రమ కానీ వస్తుంది. దీన్ని మరి ఎలా డీల్ చేస్తారనేది మాత్రం మనం ముందు చూడాల్సిన పరిస్థితి. రైట్. ఇది మనకి ఇటు పోలీస్ వైపు నుంచి కానీ లేకపోతే జరిగిన క్రైమ్ వైపు నుంచి కానీ వచ్చిన అప్డేట్స్, అలాగే ఇండస్ట్రీ ఏమనుకుంటుందనే దాని మీద కూడా మనకి అప్డేట్స్ ఇవి. ఇక దీని మీద మనం అనాలిసిస్ చూద్దాము. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు అండ్ అడ్వకేట్స్ సివిఎల్ నరసింహరావు గారు అండ్ సలీం గారు మనతో ప్రస్తుతం. సిబిఐ జాయింట్ డైరెక్టర్ మాజీ లక్ష్మణ్ గారు, అలాగే అడ్వకేట్ సలీం గారు ఉన్నారు. సలీం గారు అంటే అందరికీ తెలుసు, కోడికత్తి కేసులో ఎవరైతే సీను జైల్లో అన్ని సంవత్సరాలు ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి విట్నెస్ ఇవ్వకపోవడం వల్ల ఆయన కోసం పోరాడి బెయిల్ తీసుకొచ్చి దాదాపు 4.5 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయట తీసుకొచ్చిన సలీం గారు అంటే అందరికీ తెలుసు. కాబట్టి ఈ డిబేట్లో ఆయన కూర్చోడానికి వేరే కారణం ఉంది. సరే, ఆయన ఎందుకు కూర్చున్నారు అనే దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. వందే మాతరం. వందే మాతరం సార్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ ఐబొమ్మ ఈ మొత్తం దీని చుట్టూ తిరుగుతోంది, దాదాపు ఒక 2 weeks నుంచి చాలా హాట్ టాపిక్ అయింది కదా ఇది. దీని మీద అసలు మీ ఇనిషియల్గా మీరు చేస్తున్న అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే బేసిక్గా ఏంటంటే, ముందు పైరసీ అన్నది జస్ట్ ఒక దీంట్లో చెప్తాను. పైరసీ అంటే క్రియేటివ్ కంటెంట్ను క్రియేట్ చేసిన వాళ్ళ అనుమతి లేకుండా దాన్ని కాపీ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ, ట్రాన్స్మిట్ చేయడం కానీ, స్ట్రీమింగ్ చేయడం కానీ, దీన్నంతా పైరసీ అంటాం.
అంటే అది సినిమాలు కావచ్చు, ఓటీటీ కంటెంట్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పాటలు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇప్పుడు మన డిబేట్ కావచ్చు. అంటే క్రియేటివిటీ ఎక్కడైతే ఉందో, ఎందుకంటే ఈ డిబేట్ ని మీరే మీ స్ట్రీమ్ లో పెడతారు కాబట్టి దాన్ని మనం చేయొచ్చు. కానీ సో బేసిక్ గా ఏంటంటే క్రియేటివ్ కంటెంట్ ను పర్మిషన్ లేకుండా చేయడాన్ని పైరసీ అంట. ఎందుకంటే భారతదేశంలో ఇది మోరల్ గా తప్పు, తర్వాత చట్టపరంగా కూడా శిక్షకు అర్హమైన నేరం ఇది. అంటే ముఖ్యంగా 3 చట్టాలు ఉన్నాయి మన దగ్గర. ఒకటి కాపీరైట్ యాక్ట్ 1952, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 బట్ అమెండెడ్ ఇన్ 2023, తర్వాత ఐటీ చట్టం. ఈ 3 చట్టాల ప్రకారం క్రియేటివ్ కంటెంట్ ని ఆథర్ పర్మిషన్ లేకుండా నేను చెప్పినట్టు చేయడం అన్నది పైరసీ. కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ తీసుకున్నా కూడా ఇందులో ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు తీసిన వాళ్ళు, నిర్మాతలు కానీ వాళ్ళ పర్మిషన్ ఏమాత్రం లేకుండా ఈ విధంగా దాన్ని స్ట్రీమింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ చట్టాల కింద ఈ వ్యక్తి మీద అఫెన్స్ అన్నది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం మన ప్రాంతంలోనేనా అంటే మొత్తం ప్రపంచంలోనే పైరసీ, ప్రతి దేశంలో కూడా పైరసీకి గురి అయిన దేశాలు చాలా ఉన్నాయి. మీరు యాక్చువల్గా సినిమా పైరసీనే తీసుకుంటే సౌత్ కొరియా కావచ్చు, లేకుంటే యూకే కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, ఇలా రకరకాల దేశాల్లో కూడా ఈ పైరసీ అన్నది జరుగుతూనే ఉంది. సో ఇందులో మెయిన్ గా ఇప్పుడు రావడం ఏంటంటే, ఇంతకు ముందు పైరసీ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే వీడియో షాప్స్ లో ఈ వీడియో క్యాసెట్స్ దొరికేది. అవును, VHS క్యాసెట్లు. ఆ క్యాసెట్స్ తీసుకొని వాళ్ళు చిన్న చిన్న బస్సుల్లో కానీ లేకుంటే చిన్న చిన్న వీడియో సెంటర్స్ ఉండేవి, అక్కడ చూపించేవాడు సినిమా. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్ గా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా డేటా మీద నడుస్తుంది ప్రపంచం. కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ కేసులో మెయిన్ గా ఈ యాప్ ద్వారా లేకుంటే వెబ్సైట్ ద్వారా వీటిని ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. సుమారుగా నేను విన్నది ఏంటంటే 21,000 సినిమాలని విన్నాను. తర్వాత సుమారుగా 65 పైగా మిర్రర్ డొమైన్లు ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశానికి వెలుపల ఈ సర్వర్స్ లో వీటిని స్టోర్ చేసి అక్కడి నుంచి తీసుకురావడం. తర్వాత వీటికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు సుమారుగా ఒక 14-15 అడ్వర్టైజ్మెంట్స్ కి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా వాటిలో బెట్టింగ్ కానీ, గేమింగ్ కానీ, వీళ్ళ ద్వారా కూడా వాటిని లింక్ చేయడం, లేకుంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ. తర్వాత ఇందులో ఈవెన్ క్రిప్టో బేస్డ్ పేమెంట్స్ కూడా చేసే ఒక ఇది కూడా ఉన్నది. అవును. సో ఇవన్నీ చూసుకుంటే ఈ విధమైన ప్రభావం వల్ల ఈ ఐబొమ్మ అన్న కేసు ఇంత ప్రధానంగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన చాలా పిక్చర్స్ కూడా ఈ దీని ద్వారా ట్రాన్స్మిట్ అయ్యాయి అన్నది. అందులో ముఖ్యంగా ఐ థింక్ కాంతారా గానీ, ఐ థింక్ ఓజీ గానీ, ఇలాంటి సినిమాలు కూడా ఈ దీంట్లో గురి అయ్యాయట. సో ఆ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఐబొమ్మ అన్నది, ఎందుకంటే ప్రజలు ముఖ్యంగా సినిమా అన్నది చాలా ఇష్టం ప్రజలకు, ఎంటర్టైన్మెంట్ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ విధంగా మెయిన్ స్ట్రీమ్ ని డైవర్ట్ చేసి ఈ విధంగా చేయడం, దీనివల్ల బేసిక్ గా మీరు అన్నట్టు సినిమా నిర్మాతలు నష్టపోతున్నారు. ఎందుకంటే సినిమా హాళ్లకు వచ్చి చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. చాలా దారుణంగా ఉంది లక్ష్మణ్ గారు. 40% సుమారుగా ఐ థింక్ ఉభయ రాష్ట్రాల్లో నేను విన్నది సుమారుగా 1700 థియేటర్లు ఉన్నాయని విన్నాను నేను. అవును, అవును. అందులో సుమారుగా 40% ఆల్మోస్ట్ క్లోజర్ కి వచ్చేసాయి. అవును, ఫంక్షన్ హాల్స్ లేకపోతే ఇంకో రూపంలోనో మారిపోయినాయి అవి. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 15 డేస్కో 1 మంత్కో ఆ సినిమాని ఓటీటీలో పెడితే అప్పుడు ఇతను తీసుకుని దాన్ని పంపించేవాడు అనేది. ఇప్పుడు అలా లేదు. రిలీజ్ అయిన రోజు, రిలీజ్ కూడా కాదు, రిలీజ్ అవ్వడానికి ముందు బెనిఫిట్ షో ఒకటి వేస్తారు కదా, ఆ షో అయిన ఒక 1-2 అవర్స్లోనే అతను పెట్టేస్తున్నాడు. తర్వాత అదొక్కటే కాదండి, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మొన్న రిలీజ్ అయినట్టుంది, ఫ్రైడే రోజు ఏమో, 3rd సీజన్. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, వెరీ మచ్ ఈస్ దేర్. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే సలీం గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సలీం గారు. ఇక్కడ కొంచెం అంటే మీరు కోడికత్తి సీను ఆ వ్యవహారంలో మీరు చేసిన కృషి, చాలాసార్లు నా డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరు అదే విషయంలో. డెఫినెట్గా మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేసాము, చేయాలి కూడా, అందులో డౌటే లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ ఐబొమ్మ రవి కానీ, ఐబొమ్మ రవి తరపున ఎవరైనా కానీ మా కేసు వాదించండి అని అయితే యాజ్ ఎ లాయర్ మీ ప్రొఫెషన్ ప్రకారం మీరు వాదించవచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీని చంపిన వాళ్ళ తరపునే
రామ్ జత్మలాని గారు కేసు టేకప్ చేశారు. ఇది పెద్ద రామ్ ఇష్యూ. జెట్ యా, ఇది పెద్ద ఇష్యూగా చేయొద్దు, నేను పెద్ద ప్రొఫెషనల్ గా చేయొద్దని కాదు, కానీ ఎందుకు అతనికి ఒక హీరోయిజము ఇచ్చారు, లేకపోతే అడగకుండా నేనే టేకప్ చేస్తాను, అతన్ని బయటికి తీసుకొస్తాను, వై ఏంటి మీలో అంత అతనిలో కనపడిన ఆ హీరోయిజమా లేకపోతే ఏంటి? ఏ లేదు సార్, నేను వైజాగ్ లో ఉంటాను. ఐబొమ్మ రవి కూడా వైజాగ్ వాడు. సో లోకల్ ఫీలింగ్ వల్ల నా మనసు అక్కడ గుంజింది, పిలిచింది, అక్కడ వెళ్ళాను. దాని తప్ప ఏం మీ లేదు. Local ఊరోడైతే feeling. కాదండి, మీ ఊరోడైతే రేప్ చేశాడు కదా అని విడిపించుకొస్తారా? ఐఎమ్ సారీ, కానీ ఇది social issue ఉంది కదా సార్. అనుకోవద్దు. లేదు కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ సార్. కానీ దీంట్లో నేను వస్తాను అని వెళ్ళిన తర్వాత అసలు ఎంతమంది నన్ను అప్రిషియేట్ చేశారు. నా గుండె దానికి గుడి కడతాం సార్ అని ట్రోల్ అదే నేను అంటున్నది, అదే కదా, కావాలంటే మేము ఇస్తాం సార్ అంటున్నారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర మంచి గడప దాడి లోపు చెడు ప్రపంచానికి చుట్టేసేస్తుందంట. ఇప్పుడు మీకు ఐబొమ్మ రవితో పాటు మీరు కూడా హీరో అయిపోయారు ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళకి. అంతే కదా. ఓకే, మీరు లాయర్ గా కేసు టేకప్ చేయడం తప్పని నేను అననండి. ఎందుకు నేను డిబేట్ పెట్టలేదా ఇప్పుడు ఐబొమ్మ రవి issue మీద debate పెట్టలేదు. ఇది మన ప్రొఫెషన్స్ ఇవి. కానీ దొంగే దొరే, మంచే చెడు చెడే. ఎందుకు ఈ రకమైన దీంట్లోకి వెళుతున్నారు అనేది నేను కొంచెం షాక్ అయ్యాను. ఇప్పుడేమనిపిస్తుంది మీకు? సలీం గారు, ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు? ఐబొమ్మ రవిని స్టడీ చేసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అతను చేసిన పని కానీ చోరీ కానీ, దీని చోరీయే అంటాను నేనైతే. మీరు చోరీ చెప్పండి సార్, 100 మంది 100 చెప్పండి, కానీ నేను వన్ సైడ్ ఆలోచన చేస్తాను. క్లయింట్ ఉన్నాడు, నేరం చేశాడు, అతను బయట తీయాలి, ఆ కేసు గెలవాలి, ఇదే పారామీటర్ నేను ఆలోచన చేశాను. సెకండ్ ఆప్షన్ ఆర్ సెకండ్ థాట్ ఉండదు నాకు. మరి ధర్మంగా ఆలోచన చేయాలి, మానవతంగా ఆలోచన చేయాలి, మరి దీని నుంచే నెగిటివ్ ఏముంటుంది ఆలోచన చేయండి. నేను వన్ సైడ్ గానే ఆలోచన చేస్తాను. ఐఎమ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్, ఆయన ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా బయట తీయాలి, ఎలా కోర్టుకి కన్విన్స్ చేయాలి, ఎలా లాలో ఉన్న ఫ్లాని ఎలా యూజ్ చేయాలి, అతను బయట తీయాలి. అంతే. మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. వన్ సైడ్ ఆలోచన చేస్తాను, సెకండ్ సైడ్ నేను చేయడు. సలీం గారు మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. లాలో ఉన్న ఫ్లాని ఎలాగా యూజ్ చేయాలి, అతన్ని కాదనడల్లా. అంతే. యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ ఎ లాయర్, క్రిమినల్ లాయర్ చెప్తారు, మీరు అలా ఆలోచించడంలో తప్పు లేదు, మీ ప్రొఫెషన్ అది. కానీ ఎప్పుడు ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి, లేదా మా తరపున మా కేసు టేకప్ చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు టేకప్ చేస్తే అది ఓకే. లేదు, కోడికత్తి సీని కేసు లాంటిది ఉంది, అతనికి అన్యాయం జరుగుతుందని అందరము ఫీల్ అయ్యాం. నేను ఫీల్ అయ్యా, జేడీ గారు ఫీల్ అయ్యారు, మీరు ఫీల్ అయ్యారు, మొత్తం ప్రపంచం ఫీల్ అయింది. కాబట్టి అది టేకప్ చేయడంలో తప్పులేదు. కానీ వాట్ ఈస్ దిస్? ఇది ఏంటి అనేది ఎవరికి అర్థం కానిది. వాళ్ళు అడిగారు మిమ్మల్ని, వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా అతని తరపున కేసు టేకప్ చేయమని? లేదు, ఎవరు అడిగారు? నేనే వెళ్ళి అడిగాను. మీ కేసు టేకప్ నేను చేస్తాను, ₹1 ఆశించాను, ఆ కోడికత్తి గుల్కరాయ్ కేసు ఎలా వాదించాను సేమ్ ఆ విధంగా ఈ కేసు కూడా వాదించేసి అతనికి ఐబొమ్మ రవికే బయట తీస్తానన్న. దిస్ ఇస్ మై వర్షన్ ఇన్ దిస్ కేసులో. ఈ రోజు కూడా అదే వర్షన్ ఉంది. ఏమన్నారండి మరి వాళ్ళు? రవి ఏమన్నాడు? టేకప్ చేయమన్నాడా? వకాలత్ ఇచ్చాడా మీకు? లేదు, రవి ఈ కస్టడీ క్లోజ్ అయిన తర్వాత చెప్తున్నారు. రవి ఫ్రెండ్స్ నాకు ఏమంటారు కాంటాక్ట్ లో వచ్చారు, ఇప్పుడే మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడారు. రవి ఫ్రెండ్స్ కాంటాక్ట్ అదే రేపు వెళ్ళి అతను జైల్లో ములాఖాత్ చేస్తారు. జైల్లో ములాఖాత్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేసిన తర్వాత మీరు రండి సార్ అన్నారు. ఇప్పుడే జస్ట్ సో వాళ్ళు అతనితో మాట్లాడిన తర్వాత మీకు వకాలత్ ఇవ్వడము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు పోలీసులు పెట్టిన చట్టాలు సెక్షన్స్ కూడా స్టడీ చేసి ఉంటారు కదా, పోలీసులు సరైన సెక్షన్స్ పెట్టారా లేకపోతే ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? లూప్ హోల్స్ కాదు, అది ఏమంటారు జైల్లో పెట్టే సెక్షన్స్ లేవు అవి. ఓకే, జైల్లో పెట్టే సెక్షన్స్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి అన్ని. ఓకే, అంటే ఇప్పుడు కస్టడీకి ఇచ్చే సెక్షన్స్ కూడా కావా?
కస్టడీ ఇచ్చారు, అయిపోయింది, కానీ బెయిల్ వచ్చేస్తుంది ఇంకా అంతే. ఓకేలే, అది బెయిల్ ఎలాగో వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికే బెయిల్ వచ్చింది, బెయిల్స్ రావా? బెయిల్ రాకూడదని ఏముంది సార్? ఈ దేశంలో బెయిల్ 14 రోజులకు రావచ్చు, 30 రోజులకు రావచ్చు, 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ కూడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ బెయిల్ రాకూడదని ఏముంది? కానీ అది యాక్చువల్లీ జైల్. సో మీరు సలీం గారు మీరు చెప్పండి, ఐబొమ్మ రవి చేసింది తప్పా ఒప్పా అంటే మీరు ఇప్పుడు తప్పని చెప్పరు, ఎందుకంటే మీరు ఆయన తరపున వాదించాలనుకుంటున్నారు కాబట్టి మీరు తప్పని ఒప్పుకోరు, చెప్పరు కూడా. మీకు అంతవరకు నేను మిమ్మల్ని ఒత్తిడి చేయను. కానీ ఐబొమ్మ రవికి ఎందుకు ఇంత హీరో వర్షిప్ వస్తోంది? ఇది రావడం కరెక్టా? అది కరెక్ట్ ఉంది, అది కరెక్ట్ ఉంది సార్. చూడండి సార్, మనకు బాడీకి కావాలి ఫుడ్ అండ్ మ్యూజిక్. ఫుడ్ మనకు అన్న క్యాంటీన్ లో దొరుకుతుంది 5 రూపాయలకి, అవునే కదా. రేషన్ షాప్ లో ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, మరి ఫ్రీ పెన్షన్స్ వస్తున్నాయి, అవునే కదా. అన్ని ఫ్రీ వస్తున్నాయి, మూవీస్ ఫ్రీ లేదు. సో అన్నం దానం చేసినాక అన్నదాత సుఖీభావ అంటారు. ఐబొమ్మ రవి సినిమా చూపించారు, అందుకే ఆయన సినిమా ఇప్పుడు రవిని ఏమనాలి, సినిమా దాత సుఖీభావ అనాలా ఏమి? షూర్ అదే అనాలి అని నేను నమ్ముతాను. మీరు చెప్పండి, ఇంకా మీరైతే ఇంకా నా మీద చాలా ఏమంటారు ఇంటలెక్చువల్ పర్సన్. లేదు, మీ ప్రొఫెషన్ ప్రకారం మీరు ఇంటలెక్చువల్, మా ప్రొఫెషన్ లో మేము, మన ఇద్దరు ప్రొఫెషన్ లో తెలిసిన వ్యక్తి ఆయన లక్ష్మణ్ గారు. ఇంకా సేపట్లో నటుడు కూడా ఆయన నరసింహరావు గారు కూడా జాయిన్ అవుతారు అనుకోండి మనతో. సరే, ఓకే లక్ష్మణ్ గారు, ఈ హీరో వర్షిప్ వస్తుంది, తర్వాత సలీం గారేమో అడగకుండానే నేను కేసు టేకప్ చేస్తానని సలీం గారు వెళ్ళారు. పైగా అన్నదాత సుఖీభవ అన్నట్టు ఈయన సినిమాదాత సుఖీభవ అనాలని ఎలా అలా? అది ఎసెన్షియల్ కమోడిటీకి విలాసానికి ఎలా పోలుస్తున్నారు? ఈ హీరో వర్షిప్ ని మనం ఎలా చూడాలి లక్ష్మణ్ గారు? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ సొసైటీ? యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో జరిగిన అనేక కామెంట్స్ ఇవి చూస్తే, ముఖ్యంగా చాలా మంది చేసిన కామెంట్స్ ఏంటంటే, ఇతను సినిమాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు అన్నది ఒక కామెంట్, ధనవంతులైన నిర్మాతలకు నష్టం ఏముంటుంది అన్నది ఒక కామెంట్, ఇలాంటి ఓటీటీ యాప్స్ చాలా ఉన్నాయి అని ఒక కామెంట్, తర్వాత ఈయన డిజిటల్ రాబిన్ హుడ్ అని కూడా చేశారు. అవును. సో ఇవి సర్వసాధారణంగా ఎక్కువగా వచ్చిన కామెంట్స్. కరెక్ట్. దీని వెనకాల ఏంటంటే మనం సైకాలజీని గమనించాలి. మీరు సైకాలజీ ఒకసారి చదివితే సైకాలజీలో అనేక థియరీస్ ఉంటాయి. వీటిలో మొదటి థియరీ ఏంటంటే మారల్ డిసెంగేజ్మెంట్ థియరీ అంటాడు ఈయన. ఆల్బర్ట్ బెండూరా అని ఒక ఆయన సజెస్ట్ చేశాడు. అంటే ఏంటంటే బేసిక్ గా ఇది దొంగతనం కాదు అన్న ఒక థియరీని ప్రపోజ్ చేయడం. రెండవది వచ్చేసి కాగ్నిటివ్ డిసోనెన్స్ అని ఇంకొక థియరీ ఉంది, లయాన్ ఫెస్నర్ అని చెప్పేసి ఇతను సజెస్ట్ చేశాడు. అంటే అతను చేసిన నేరానికి మనసులో మనమే కారణాలు ఇచ్చేస్తాం, అందరూ చేస్తున్నారు కాబట్టి ఇది నేరం కాదు అన్నది ఒక జస్టిఫికేషన్. తరువాత బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని ఇంకోటి ఉంటుంది, అది సోలమన్ ఆర్చ్ అని ఒకటి ఇచ్చాడు. అంటే అది గ్రూప్ ప్రవర్తన భావం, అందరూ చూస్తున్నారు అందరూ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పు లేదు. తర్వాత ఫైనల్ గా వచ్చేసి రాబిన్ హుడ్ మిత్ థియరీ అని ఇంకొకటి ఉంది సైకాలజీలో, మీరు చదివితే జోసెఫ్ క్యాంబెల్ అని ఆయన సజెస్ట్ చేశాడు. అంటే ధనవంతుల నుండి పేదలకు తీసి ఇవ్వడం ఇది న్యాయం కాబట్టి అతను ప్రజల వాడే అన్న ఒక థియరీ అన్నది సైకాలజీలో వస్తుంది. కాబట్టి బేసిక్ గా ఇప్పుడు చాలా మంది ఇతనికి ఇస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు వన్ ఆఫ్ ది సైకలాజికల్ థియరీస్. సో ఇది ఆల్రెడీ మన సైకాలజీలో థియరీస్ ఉన్నాయి. అవును. ఆ తర్వాత ముఖ్యంగా చాలా మంది చెప్పడం ఏంటంటే ప్రస్తుతం సినిమాలు 100 రోజులు ఆడవు, మాక్సిమం ఆడితే 2-3 వారాలు. 2-3 వారాలు లేదండి ఈ మధ్య కాలంలో, 1 వీక్ ఆడితే చాలా బాగా ఆడినట్టు, 2 days 3 days. అందుకనే ఈ 1 వీక్ లో ప్రాఫిట్స్ ఎలా మాక్సిమైజ్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేసి టికెట్ ధర పెంచడం, రెండవది వచ్చేసి నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం. దాని ద్వారా సుమారుగా 1000 రూపాయల ద్వారా టికెట్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత థియేటర్కి వెళితే వాటిలో పాటు అక్కడ ఉన్న నీళ్లు కావచ్చు, లేకుంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకుంటే పాప్కార్న్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అధికమైన ధరలు. అందరూ అనడం ఏంటంటే ఒక 3-4 ఫ్యామిలీ వెళ్తే సుమారుగా 5000 రూపాయలు ఖర్చు పెట్టాలి మేము. సో ఈ విధమైన దీని వల్ల ఇప్పుడు ఈ విధంగా పైరసీ చేసి ఐబొమ్మ రవి మాకు ఇచ్చిన సినిమాకు మేము చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి అదొక జస్టిఫికేషన్. సో ఇవన్నీ చూసుకుంటే ఈ విధమైన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో
అంటే యాక్చువల్గా చట్టపరంగా నేను చెప్పినట్టు ఆ 3 చట్టాల్లో ఇతను చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిక్షార్హమైన చట్టాలు అవన్నీ కూడా. ఆ తర్వాత ఫైనల్ గా సలీం గారు వాదించడం, ఆ తర్వాత ఫైనల్ గా కోర్టులో ఏమవుతుంది అన్నది వేరే విషయం తీసుకుంటే, ప్రైమ ఫేసి చట్టం తీసుకుంటే ఇతను చేసినవి చట్టం విరుద్ధము అన్నది ఒకటి అవుతుంది. కానీ ఎక్కడైతే ప్రజలు ఈ చట్టాలను వ్యతిరేకించడంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ చట్టం ఉంది మన దగ్గర, ఎందుకంటే నేను మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నాను. మహారాష్ట్రలో గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది, కానీ చట్టం ఉంది కానీ ప్రజలు విస్తృతంగా గ్యాంబ్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది చాలా చోట్ల, అంటే సారా మీద. ప్రొహిబిషన్ యాక్ట్ మీద కూడా చాలా మంది వెళ్ళి ఆ ప్రొహిబిషన్ యాక్ట్ ను అందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, వరకట్న నిషేధ చట్టం, కానీ సమాజంలో ఎలా ఉంది? సో ఇవన్నీ చూసుకుంటే ఒక రకంగా ఇవి చట్టానికి ఇవన్నీ నేరాలు, కానీ పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం వల్ల దీనికి జస్టిఫికేషన్ దొరుకుతుంది అన్నది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. అయితే లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక ఇన్నర్ థింగ్ ఏంటంటే, ఇన్సైడ్ గా బయట వాళ్ళకి చాలా మందికి తెలియదు, ఈ మాట్లాడే వాళ్ళకి కానీ, లేకపోతే రవి చేసింది చాలా గొప్ప పని, లేకపోతే అతనికి హీరో వర్షిప్ ఇవ్వడం, ఇదంతా ఇది చేసే వాళ్ళకి ఇన్సైడ్ థింగ్ తెలియదు. టాలీవుడ్లో తెలుగు పరిశ్రమ తీసుకుంటే 24 క్రాఫ్ట్స్, అన్ని రకాల టెక్నీషియన్లు కలిపి దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఉంటారు. అంటే 2 లక్షల కుటుంబాలు. ఈ 2 లక్షల కుటుంబాలకి సినీ పరిశ్రమ నడిస్తేనే వీళ్ళు బతుకుతారు. వీళ్ళంతా సినీ కార్మికులు వీళ్ళు. అలా సౌత్ ఇండియా 5 లాంగ్వేజ్ తీసుకుంటే 10 లక్షలు ఈజీగా. తమిళ్లో ఎక్కువ ఉంటారు మన తెలుగు కంటే. ఓకే, అట్లా యావరేజ్ చేసుకున్నా కూడా 10 లక్షల మంది ఒక సౌత్ లోనే ఉంటారు. సో ఇంత వీళ్ళ కష్టార్జితము సినిమా. నిర్మాతకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే మనకు తెలిసి ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాతల పరిస్థితులు ఎలా ఉన్నాయో అందులో ఈయన ఒకడు, రవి కూడా ఒక కారణం. వాళ్ళు నష్టాలకు కానీ నష్టపోవడానికి కూడా కారణం. ఇటువంటి కుటుంబాలను, ఇటువంటి కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో సినిమా ఫ్రీగా చూపించేస్తున్నాడు కదా అని చెప్పి ఆయనకి హీరో వర్షిప్ ఇవ్వడాన్ని అన్ఫార్చునేట్లీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా ఇస్తుండడాన్ని ఎలా చూడాలి? బేసిక్ గా ఏంటంటే సినిమా అన్నది ఒక ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో చాలా మందికి ఉపాధి కలుగుతుంది అన్నది మనం గమనించాలి ఫస్ట్. సో అందులో మీకు రైటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్, తర్వాత లైటింగ్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డాన్స్ ట్రూప్లు, క్యాటరింగ్, ట్రావెల్స్. ఒక సినిమా చూస్తే దాని వెనకాల మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ తో పాటు వారి మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఒక నిర్మాతకు గనక లాభం వస్తే ఆ ధనాన్ని మళ్ళా ఇంకొక సినిమాలో అతను వెచ్చిస్తే ఈలో పనిచేసే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. లేకుంటే నష్టపోతే సినిమాలు తీయడం మానేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉపాధిని కోల్పోతారు. అది మనం చూడాల్సింది. సో సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ అన్నది చూడాల్సిన అవసరం ఉంది. సో ఆ విధమైన బ్రాడ్ మైండెడ్నెస్, ఆ విధంగా అనలైజ్ చేసే దీనికి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా ఏమనుకుంటారంటే సినిమాలు అంటే చాలా లాభాలు వస్తున్నాయి చాలా మందికి. ఈ మధ్య 500 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్ గా పబ్లిక్ లో జరుగుతున్న ప్రధానమైన అంశం. సో దానివల్ల ఏమవుతుందంటే అటువంటి సినిమా మాకు 5,000 ఖర్చు అయ్యేది మాకు చాలా సులభంగా దొరుకుతోంది అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే ఈ సినిమాల్లో డైరెక్ట్ గా థియేటర్స్ లోకి వెళ్ళి చూసేది ఒక వర్గం అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకు దాన్ని ఓటీటీలో అమ్ముకుంటారు వాళ్ళు. మేబీ ప్రైమ్ వీడియో కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, లేకుంటే సన్ టీవీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఇవన్నీ యాప్ ఉంది, ఈటీవీ, ఓటీటీలు ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. కాబట్టి వాటిలో అమ్ముకున్న తర్వాత ఏమవుతుందంటే అందులో ప్రేక్షకులు చూసే దాన్ని బట్టి అందులో కొంత పోర్షన్ నిర్మాతకు మళ్ళా వస్తుంది. సో ఈ 2 మెయిన్ సోర్సెస్. కానీ ఈ విధంగా పైరసీ జరగడం వల్ల ఏమైందంటే అది సినిమాకు వెళ్లే వాళ్ళు తగ్గిపోయారు, ఓటీటీలో వచ్చే ఆదాయం కూడా నిర్మాతకు తగ్గిపోయింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ యాజ్ సచ్ దాని మీద ప్రభావం పడుతుంది. కానీ ఇండివిజువల్ వ్యక్తిగా నేను చూసుకుంటే నా ఖర్చు తగ్గిపోయింది. నేను పెట్టే డబ్బులు నాకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆ విధమైన జస్టిఫికేషన్ జరగడం వల్ల మీరు అన్నట్టు ఇందాక నేను చెప్పిన సైకలాజికల్ థియరీస్ బేసిక్ గా ఈ రాబిన్ హుడ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దానివల్ల ఈ విధమైన ప్రభావాలు జరుగుతున్నాయి అన్నది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. వెంకటకృష్ణ, ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇంకొక కొత్త విషయం నేను గమనించింది ఏంటంటే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఆలోచించే కొంతమంది పొలిటికల్ పేర్లు ఎందుకులే కానీ పార్టీల పేర్లు
కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి కొన్ని ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేవాళ్ళు కూడా సినిమా వాళ్ళ మీద ఉన్న అక్కసుతోనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఒక నెగిటివ్ ఒపీనియనా లేకపోతే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి అది కరెక్టే కదా, వాళ్ళ కరెక్టు, మనం దాన్ని వదిలిపెడితే ఈ రవి చేసింది కరెక్టే కదా, వీళ్ళు 1000 రూపాయల టికెట్లు పెట్టడం ఏంటి, 500 టికెట్లు పెట్టడం ఏంటి ఒకరోజు, అందువల్ల అతను చేసిందే కరెక్టు, ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏది ప్రొహిబిషన్ కానీ లేకపోతే ఏంటది గ్యాంబ్లింగ్. ఎస్, గ్యాంబ్లింగ్ వీటికి బ్యాన్ ఉంది, అయినా కూడా మహారాష్ట్రలో కంట్రోల్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉండేవాళ్ళు అనేది ఉంది. యా, డెఫినెట్లీ మీరు అన్న పాయింట్లోనే నేను కూడా అబ్జర్వేషన్ చెప్తున్నాను సార్. తెలంగాణ నుంచి పర్టికులర్గా హైదరాబాద్, అలాగే ఏపీ నుంచి గోదావరి జిల్లాలు కానీ వైజాగ్ కానీ ఇటు నెల్లూరు, ప్రకాశం, ఫర్ దట్ మ్యాటర్ రాయలసీమ జిల్లాలు కొన్నిటి నుంచి కూడా కొన్ని ప్రాంతాల నుంచి మీకు థాయిలాండ్ కానీ, బ్యాంకాక్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ, ఎక్కువగా గోవా, కొలంబో చాలా ఎక్కువగా వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళేది గ్యాంబ్లింగ్ క్యాసినోస్ కోసమే వెళ్తారు. ఇక్కడ లేదని అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు మన డబ్బులు పోగొట్టుకోవడం అని చెప్పి ఇక్కడ పెడతామంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఊరుకోరు కదా, గవర్నమెంట్ మీద తిరగబడతారు. అలాగే వెళ్ళే వాళ్ళు ఆపుతారా అంటే ఆపరు. ఎట్లా సార్ ఇది? ఈ రెండు సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే కదా కేసు. అంటే మనిషి ఏంటంటే మీరు అన్నట్టు త్వరగా డబ్బు సంపాదించాలన్న ఒక సైకలాజికల్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఈ క్యాసినోస్ వీళ్ళందరూ కూడా. అంటే నేను త్వరగా ధనం సంపాదించాలన్న ఒక వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకున్నట్టు ఈ క్యాసినోస్ కి వెళ్ళి ఎవరు కూడా పెద్దగా ప్రాఫిట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు బయటికి. ఈ విధమైన బట్ ఇది ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ లో కూడా ఎవరైనా డబ్బులు పెట్టి ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు నాకు వస్తుంది అన్న ఒక ఆశ వాళ్ళని నడిపిస్తుంటుంది అనమాట. ఇది అన్ఫార్చునేట్. సో ఆ విధంగా చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఎందుకు ఎంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తర్వాత ఏంటంటే ఈ ఐబొమ్మ వెనకాల కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కి డైరెక్ట్ గా మీ డేటా ఇవ్వడం జరుగుతుంది. అదే కదా ప్రాబ్లం మీరు చెప్పారు. సో ఆ డేటా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ విధమైన ఏపీకే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించి వాటి ద్వారా మీరు చేసి సైబర్ క్రైమ్ కూడా లీడ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అంటాం దీన్ని, ఏపీకే ఫైల్ అంటే. ఆ ఫైల్ ద్వారా చేసి మీకు జెన్యున్ గానే కనిపిస్తుంది. అవును, మొన్నే చెప్పారు పిఎం కిసాన్ నుంచి ఈ విధమైన ఒక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దీని నుంచి డబ్బులు వెళ్ళిపోయామని ఏపీకే ఫైల్స్. కాబట్టి మీరు మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మనకు తెలియని వ్యక్తి నుంచి ఏవైనా వస్తే వాటిని డౌన్లోడ్ చేయకండి. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా కూడా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ తర్వాత ఈ ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోదండి, ఇవి చాలా ప్రమాదకరం. సో ఆ ఫైల్స్ వాటితో పాటు మనతో సీనియర్ అడ్వకేట్ యాక్టర్ కూడా వారు నరసింహరావు గారు, అందరికీ తెలుసు, సివిఎల్ నరసింహరావు గారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. యా నరసింహ గారు, మీరు యా బాగున్నారు, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, గ్రేట్. అక్కడ ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు అడ్వకేట్గా తర్వాత యాక్టర్గా ఎప్పటి నుంచో మా అందరికీ తెలుసు మీరు, మాకే కాదు. సో అంటే నేను ఈ ఎపిసోడ్, ఈ కాంట్రవర్సీయో లేకపోతే ఎపిసోడ్ వాటెవర్ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మీ కూడా 2-3 వీడియోలు చూశాను. రవి అనే వ్యక్తి విషయంలో మీరు కూడా కొంత సానుకూలంగా అతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ వెర్షన్ నాకు అనిపించింది. అంటే మీరు ఐబొమ్మ రవిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారా లేక పైరసీని కూడా సపోర్ట్ చేస్తున్నారా? నేనేమన్నా అంటే సారీ, ఐబొమ్మ రవికి న్యాయ సహాయం, ఓకే, నిజాన్ని బయటికి తీద్దాం, అది నా ఫస్ట్ పోస్ట్. ఓకే. కసబ్కి బింద్రన్ వాళ్ళకి కూడా న్యాయ సహాయం. లాయర్లు ఉంటే లాయర్లు, ఇప్పుడు ఈ మధ్య చాలా మంది లాయర్లు వచ్చారు ఇతనికి. లాయర్లు ఉంటే లాయర్లు, లేకపోతే స్టేట్ ఇస్తుంది అంటే గవర్నమెంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ దాంట్లో స్టేట్ ఇస్తుంది. ఆ ఉద్దేశంతో అన్నాను. సో అవి అక్కడి నుంచి వెళ్ళింది. ఎందుకంటే నో బడి షుడ్ గో, ట్రయల్ కి లాయర్ ఉండకుండా ఉండకూడదు. అంటే మీరు పూర్తిగా ప్రొఫెషనల్ అడ్వకేట్ గానే మీరు అన్నారు అంతే. ఎందుకంటే ఓన్లీ అడ్వకేట్. ఇప్పుడు అతను క్రైమ్ చేశాడా లేదా అనేది గమ్మత్ ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఉన్నారు.
5 పోలీసులు లేదా ఆ 5 రోజులు యూట్యూబ్ ఛానల్ అందరు కెమెరాలు పెట్టుకుని లైవ్ ఛానల్స్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. Correct. సో అది పక్కన పెట్టాను. మీడియా ట్రయల్ కానీ సబ్జుడిస్ అన్న పదం కానీ నేను యూజ్ చేయదలుచుకోలేదు. రెండోది, సినిమా వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు చట్టాలకి అతీతులు. దే ఆర్ నాట్, అసలు దే ఆర్ టోటలీ అబౌవ్. అందుకోసమే భస్మాసుర హస్తం లాగా ఇది ఇప్పుడు వచ్చింది. రెండో పాయింట్, లీగల్ లా వ్యవహారం అని అనుకుంటుంటే ఒక తెలుగు హీరోయిన్ ని అత్యాచారం చేసి హత్య చేస్తే నిన్నే మనం చూసాం సుప్రీంకోర్టులో 24 సంవత్సరాల తర్వాత అది వచ్చింది. మరి ఎప్పుడు వస్తుందో మనం ఆలోచించుకోవాలి. 2005లో వీళ్ళందరూ కలిసి, సినిమా వాళ్ళందరూ కలిసి, మన చూసి వాళ్ళు 4 అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు 8 అయి ఉంటారు. 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యా పైరసీ జరుగుతోంది, మాకు కావాలి, ఒక పైరసీ సెల్ కావాలి అంటే ఆయన ఇమీడియట్ గా యాంటీ వీడియో పైరసీ సెల్ అని ఎస్టాబ్లిష్ చేసి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దానికి చీఫ్, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత ఏమో INPR కమిషనరు, ప్లస్ ఫిలిం ఛాంబర్ నుంచి ఒకళ్ళు, అండ్ కన్సర్న్ SP ఆర్ కమిషనర్, ఇని వీళ్ళని పెట్టి వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నాంపల్లి కోర్టులో ఒక స్పెషల్ వీడియో కోర్టు పెట్టుకున్నారు. అంత పవర్ఫుల్ వీళ్ళు. ఇవన్నీ అయిపోయాయి కదా, ఇదంతా అయిపోయిందంటే అంటే ప్లస్ మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు నరసింహరావు గారు. చెప్పండి. అన్ఫార్చునేట్లీ కొన్ని వ్యవస్థల్లో కొన్ని ఘటనలు మనం చూస్తున్నాం. కొంతమంది సంవత్సరాల తరబడి కోర్టుకి హాజరవ్వకుండా బెయిల్ మీద బతికేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇట్లాంటి పర్సనల్ బెనిఫిట్స్ అంటే దాన్ని ఏమన్నారు, ఎగ్జామ్షన్స్ తీసుకొని కొంతమంది కోర్టులకు వెళ్ళకుండా ఇలా గడిపేస్తున్నారు. అందుకే వాళ్ళు పాప ఎన్కౌంటర్ చేసేమన్నారుగా. సర్లే, అది మరి టూ మచ్ రండి. అది ఐ డోంట్ అగ్రీ విత్ మిస్టర్ సి కళ్యాణ్. అగ్రీ కాదు అసలు, అది అట్రాసిటీస్. అసలు ఆ కామెంట్ అతను చేయకూడదు. నాట్ ఓన్లీ దట్, మీరు చేయకపోతే సినిమాలతో చేయిస్తా అన్నాడు, అంటే సూపర్ స్టార్. సర్లే, సినిమాలో చేస్తారు కానీ బయట చేయడం కుదరదు ఆ విషయం. ఆయన మీరు చేశారు కదా, అదే సినిమా సింధూరంలో ఎన్కౌంటర్లు చాలా చేశారు కదా మీరు కూడా సినిమాల్లో. బయట మందు పాత్ర కూడా పెట్టారు కదా మీరు అందులో. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓకే, ఒక లాయర్గా, ప్రొఫెషనల్ గా లాయర్గా, లీగల్ గా అటు కేసు టేకప్ చేయాలని మీరు కోరుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, తప్పు లేదు. అతనికి ఒక న్యాయ సహాయం తప్పులేదు సార్, తప్పులేదు. అతను పేదవాడు కాకపోయినా అతని కేసు టేకప్ చేయడంలో మీ ఉద్దేశాన్ని తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు లైవ్ లోకి వచ్చి చెప్పాను, నేను ఇందిరాగాంధీ కేసును కూడా టేకప్ చేశారు, హత్య కేసుని. తప్పలేదు ప్రొఫెషనల్లీ. అయితే ఇక్కడ మీకున్న ఇంకొక రెండో వైపు చూడు అని బాలకృష్ణ గారి లాగా అనాలి అంటే మీరు యాక్టర్ కూడా, మరి మీరు ఆ యాంగిల్ ఆలోచించాలి కదా. 24 క్రాఫ్ట్స్ తెలుగు వాళ్ళే 2 లక్షల మంది ఉన్నారు అని, కుటుంబాలు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇదేమో అతని నిర్దోష కాదా అన్నది జస్ట్. ఎందుకు న్యాయ సహాయం అంటే ఫస్ట్ అతని మీద FIR వేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కావాలి, డాక్యుమెంట్స్ చేయాలి, సాక్షుల్ని గ్యాదర్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, అప్పుడు ఆ కేసు ట్రయల్ కావాలి. ట్రయల్లో అతను దోషి అయితే ఖచ్చితంగా దోషపడతారు. ఇందులో ఒకటి జరిగింది, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఇందులో జరిగిన చాలా మంచి ఏంటంటే సీఎం 1కి 10 సార్లు నెత్తి నీరు కొట్టుకుని, అయ్యా డ్రగ్లలో సంబంధించినంత వరకు పిల్లల్ని మోటివేట్ చేయండి, అయ్యా డ్రగ్ డేంజరస్ అని అంటే ఎవడు పెద్దగా స్పందించారు తప్ప. 2, ఇప్పుడు థ్యాంక్స్ టు ది రవి అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అసలు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ అంటే ఎంత డేంజరస్, ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి అంటే మొత్తం మన వ్యవస్థ మొత్తం తీసుకెళ్లి బయటకు వెళ్ళిపోయింది అని నాకు ఇంకోటి అందుకు అనిపిస్తుంది. ఈ రవి అనే వాడికి మనకి ప్రీ బార్గెనింగ్ అని ఉంటుంది, లేదనేమో ఒక కరెక్షన్ హోమ్ లాగా ఉంటుంది. అలాగా కమిషనర్ ఆఫీస్ లో వీడికి నెలకు 50 లక్షలు జీతం ఇచ్చి ఒక సిస్టమ్ పెట్టి ఒక 10 మందిని పెడితే అసలు కనీసం ఇఫ్ నాట్ ఇండియా, తెలంగాణ బంగారు తెలంగాణ లాగా ఉంటుంది. అసలు కన్జ్యూమర్ వ్యవహారం అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకోటి సార్, వీళ్ళే మోటివేట్ చేస్తున్నారు కదా సినిమా వాళ్ళే. ఎందుకంటే ఏది కలప దొంగతనాలు,
తర్వాత ఏమో బ్యాంక్ ఫ్రాడ్స్, వాయిలెన్స్, ఎంత దారుణంగా వాళ్ళు బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేస్తున్నారు పిల్లలు. ఈజీ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా నేను విన్నాను, ఇది మూవీ దాంట్లోనో లేదా దీంట్లోనే మీ దాంట్లోనే అనుకుంటా, ఏది బెట్టింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ, బెట్టింగ్ యాప్స్, తర్వాత మ్యాట్రిమోనీ యాప్స్, ఇవన్నీ వీళ్ళ ఇప్పుడు మ్యాట్రిమోనీలు వ్యవహారం ఉంటే వాళ్ళని కూడా ఇందులో కో అక్యూజ్డ్ గా జాయిన్ చేయాలి. ఎందుకంటే పాయింట్ అది. నేను ఇవాళ మిమ్మల్ని లైవ్ లోకి తీసుకోవాలి అని పదే పదే ఫోన్ చేసిన ఉద్దేశం కూడా ఏంటి అంటే, మీరు కానీ ఇంకో లాయర్ గారు సలీం గారు కూడా ఉన్నారు, మీరు ఇతనికి లీగల్ ఎయిడ్ ఇవ్వాలి లేకపోతే లీగల్ కేసు టేకప్ చే వకాలత తీసుకోవాలి అనేది మీరు ఆలోచించారు. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే లోన్ యాప్స్ కానీ ఇట్లా రకరకాల యాప్స్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్తో వాటి ద్వారా వచ్చే రెవెన్యూ ఇప్పటికి 30 నుంచి 40 కోట్లు పోలీసు ఐడెంటిఫై చేశారు ఇతని రెవెన్యూని బ్యాంక్ అకౌంట్. ఏది కేవలం ఈ యాప్స్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్. అలాంటిది ఇక ఇంకెన్నున్నాయో బయటికి రాని. అదే అంటున్నా, యాప్స్కి ఎంత వచ్చి ఉంటాయి. ఈ యాప్స్ వాడడం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి. అది ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కూడా అదే కదా, ఈ బెట్టింగ్ యాప్స్ కి భరించలేక సూసైడ్ చేసుకుని అయిపోయారు, బెట్టింగ్ యాప్స్ వద్దని చాలా చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ 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 అయిపోయినాయండి. దానికోసం అని మనం ఖచ్చితంగా దీని మీద ఒక అంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం, ఏ ఇష్యూ మీద మాట్లాడినా లాజికల్ ఎండ్ లాగా ఉంటే ఒక టీం వేయండి సార్. హాయిగా లక్ష్మణ్ గారు, సలీం గారు, ఇంకోళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే లక్ష్మణ్ గారు ఐపీఎస్ కాబట్టి ఏమైనా ఆయన ఉపయోగించుకుంటారు కానీ మనం పనికిరాం లేదు దానికి. మనం కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నది, నరసింహరావు గారు చిన్న స్మాల్ లాస్ట్ ఇది మీకు, ఇప్పుడు టాలెంట్ ఎక్సలెంట్ టాలెంట్ కాబట్టి అతనికి హీరో వర్షిప్ ఇస్తున్నారు. నేను అంటాను నరసింహరావు గారి కంటే నేను బాగా ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు లా పట్టా లేకపోయినా నన్ను కోర్టులోకి అలో చేయండి ఆర్గ్యుమెంట్ కి అని అంటే ఎలా ఉంటది చెప్తా. తంగలాన్ అనే సినిమా చూసారుగా, జై భీమ్ అనే సినిమా చూసారుగా, కేజీఎఫ్ అనే సినిమా చూసారుగా, మీకు పని చెప్తా. కాదు అదే జరుగుతుంది. ఈ హీరో వర్షిప్ అదే. ఈ సినిమాల్లో ఏం చేస్తాడంటే ఒక విలన్ ఉంటాడు, ఆ విలను పేద ప్రజలందరినీ పీడించి తినేస్తే ఒక్కడు వస్తాడు, వాడిని రాబిన్ హుడ్ అని పేరు పెడతారు. అమ్మయ్య మా కష్టాలను తీర్చడానికి వీడొచ్చాడని. సార్ ఒక విషయం చెప్తా, చాలా డెలికేట్ ఇష్యూ. మనం ఎవరో 1 year పాపనో 2 ఏళ్ల పాపతోటో సినిమాకి వెళ్తాం, లేదా నాలాంటి 70 ఏళ్ల వాడితోటి సినిమాకి వెళ్తాం. వెళ్ళినప్పుడు చాలా స్మూత్ ఫుడ్ తీసుకెళ్దామని అనుకుంటాం. ఆ స్మూత్ ఫుడ్ తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు. అప్పుడు ఆ సినిమా అనేది మాకు దూరం అయిపోతుంది. తర్వాత మిగతా ఇన్ని వేల వల్ల సినిమా దూరం అయిపోతుంది. వాళ్ళకి అసలు ఇన్ని కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఈ జిఎస్టీలు ఎక్కడ కడుతున్నారు, ఈ అమౌంట్లు ఎక్కడికి కడుతున్నాయి, ఇవన్నిటిని మళ్ళీ అది ఒక పెద్ద చర్చ. బట్ ఒకటి ఏమిటంటే, ఒకటి ఆలోచించండి, 1 single guy ఒక్కడు, అది కూడా వాళ్ళ ఆవిడ పట్టిస్తే పట్టుబడ్డాడు తప్ప, లేకపోతే ఆ విడాకుల మీద సంతకం తీసుకుని వెళ్ళిపోయాడేమో బహుశా. ఇంక వీడు తిరుగుతూనే ఉన్నారు, దేశాలన్నీ తిరగాలి. కానీ ఒకటి ఏంటంటే, దీనివల్ల మనం అందరం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమిటంటే, ఏది కూడా ఈజీ, ఇందాక ఎవరో చెప్పారు, ఏది కూడా ఈజీగా రాదు, కష్టపడితేనే వస్తుంది. అది ప్లస్ ఈజీ మనీకి అలవాటు పడి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, సినిమా వాళ్ళనే 80% బ్లేమ్ చేస్తా. దో ఐ మీన్ టు ది మూవీ. ది రీజన్ అన్ని ఉన్నాయి కదా, అన్ని ఇప్పుడు సెన్సార్ బోర్డు కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్ కానీ, తర్వాత ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని కానీ అన్ని ఉన్నాయి. ఆడపిల్లల్ని తక్కువ చేసి చూపించకూడదు, చిన్నపిల్లల్ని తక్కువ చేసి చూపించకూడదు, వైలెన్స్ ఉండకూడదు, అబ్సినిటీ ఉండకూడదు అని. వాళ్ళు అన్నిటినీ పక్కన తీసి పడేస్తే ఇంక సమాజం ఏమైపోతుంది సార్? రైట్. ఒక్క నిమిషం నరసింహరావు గారు. సలీం గారు ఇక్కడ సరే ఓకే, నరసింహరావు గారు వాదిస్తారా రవి కేసు, లేకపోతే మీకు వకాలతు ఇస్తారా, మీరు వాదిస్తారా? వెంకటకృష్ణ గారు మేడం ఒక్కటి క్లియర్ చేయాలి, నేను ఆయన వచ్చి డబ్బులు ఇచ్చినా కూడా నేను వాదించను. కారణం క్లారిటీ ఒక్క నిమిషం. ఎందుకంటే ఆల్రెడీ 5-6 మంది పేర్లు వచ్చినాయి, నేను వాళ్ళకి కాంపిటీషన్ కాను, వద్దు. మళ్ళీ మీరు చాలా బిజీ కాబట్టి మీరు కాంపిటీషన్ కాదు. సలీం గారు కూడా పాపం ఆయనేమి ఫీజుల కోసమో చేసే లాయర్ కాదు, ఆయన కూడా ఏదో కాజ్ కోసం చేస్తాడు. ఇందులో ఏదో ఆయన ఏదో నమ్ముతున్నాడు. సరే ఓకే, ఇక్కడ నేనేమంటానంటే, సలీం గారు మీరు ఆయన తరఫున వాదించాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అందులో మెరిట్స్ డిమెరిట్స్ చెప్పమని అనను. కానీ దీంట్లో ఈ బెట్టింగ్ యాప్స్
గేమింగ్ యాప్స్, లోన్ యాప్స్, ఇంకేవో ఉన్నాయి దీంట్లో ఇమిడి ఉన్నాయి కదా, వాటి వల్లనే ఇతనికి రెవెన్యూ వచ్చింది. కానీ వాటి వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు తెలుసు ఆ విషయం. విజయవాడలోనే కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ చేసుకున్న సందర్భం కదా. సో దీనికి అది కూడా లింక్ అయి ఉంది కాబట్టి ఆ యాంగిల్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? వినోదం కాస్త జూదంగా మార్చేశారు. కానీ ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం కదా, అంటే మనం న్యూస్ చూసేటప్పుడు కూడా థర్డ్ పార్టీ యాడ్ వస్తాయి, మీరు ఆడుకో చూడమని. కానీ ఆ సినిమాతో లింకప్ ఉండదు. ఇప్పుడు మాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మన న్యూస్ ఛానల్లోనే యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి థర్డ్ పార్టీ యాడ్ నుంచేనే ఇన్కమ్ ఉంది, కానీ దాంతో ఇంటర్లింక్ లేదు. అంటే అట్లా కాదు కదా, మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాము, మాకు గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమని, ఇగో పలానా టైప్ యాడ్స్ వేయొద్దు, ఇట్లాంటి ప్రకటనలు మీరు తీసుకోవద్దు అని. అది గేమింగా, లోన్సా, వాట్ ఎవర్, కొన్ని వీటికి సంబంధించి అవి తీసుకోవడానికి లేదు. మద్యం యాడ్సా, ఇటువంటి సిగరెట్, ఇటువంటివి తీసుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు అతను పెట్టే ఐబొమ్మలో పెట్టేదానికి ఆ రెస్ట్రిక్షన్స్ లేవు, ఏదైనా వేయొచ్చు, ఏ యాడ్ అయినా వేసేయచ్చు. దానివల్ల కదా ఇదవుతుంది. మేబీ మీరు చెప్పింది కరెక్ట్ కావచ్చు, కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఆ యాడ్ అన్ని థర్డ్ పార్టీ యాడ్స్, ఇతను ప్రమోట్ చేయలేదు, ఇతను ఇది చేయలేదు అని వాళ్ళు చెప్పారు. కానీ అది ఎంత నిజం ఉంది, ఎంత ఇది ఉంది, మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. మనకు చార్జ్ షీట్ మరి వాళ్ళు చెప్పింది ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమొస్తుందో దాని మీద ఇది చేద్దాం. సార్ చెప్పినలాక ఆయన కావాలంటే ప్లీ బార్గెనింగ్, ప్లేడ్ గిల్టీ, లేకుంటే కరెక్షన్ హిమ్సెల్ఫ్ ప్రొవిజన్స్ లా, ప్రొవిజన్ యాక్ట్ 1950 అట్లా కూడా ఏదో మనం అపీల్కి వెళ్ళి అతనికి ఏదో న్యాయం చేసి విధి విధానంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ డిబేటబుల్ ఇష్యూ ఏముందంటే, ఎలా అన్న క్యాంటీన్లో 5 రూపీస్కి భోజనం దొరుకుతుంది, సో అలానే తక్కువ రేట్లో సినిమా దొరకాలి అని ఇక్కడ డిబేట్. ఈవెన్ దో నాకు కానిస్టేబుల్ చెప్పారు, సార్ నేను 30 మినిట్స్ ఫ్రీ ఉంటే నేను ఐబొమ్మ వల్ల సినిమా చూస్తానని. సో సినిమా ఇస్ ద హ్యూమన్ కన్జ్యూమ్. మనకు నా పాయింట్ కూడా అదే, 5 రూపాయలకి కాదండి, నా పాయింట్ కూడా అదే సార్. నేను అనేది కూడా అదే, 5 రూపాయలకు అన్న క్యాంటీన్ లో అన్నం దొరికినప్పుడు, సినిమా ఫ్రీగా ఫోన్ లో చూపిస్తున్నప్పుడు, కొలంబో దాకా, థాయిలాండ్ దాకా, బ్యాంకాక్ దాకా ఎందుకు వెళ్ళాలి జూదం కోసం? ఏపీలోనే పెట్టుకోండి, విజయవాడలోనే 2 క్యాసినోలు, లేదా వైజాగ్ లో పెట్టుకోండి 2 క్యాసినోలు, అక్కడ దాకా ఎందుకు ఇక్కడే ఉండి ఆడుకుంటారు కదా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? సార్ నేను దానికి అడ్వకేసీ చేయటం లేదు, నేను దానికి అడ్వకేసీ చేయట్లేదు సార్. నేను అంటున్నా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అంటున్నా నేను, మీరు దానికి అడ్వకేసీ చేయడం లేదులే. అంటే ఒకటి సార్, మంచికి కొన్ని విషయాల్లో సన్నటి గీత ఉంటది. ఆ గీతని మనం, అంటే మీకు చెప్తున్నానని కాదు కానీ, మీరు లాయర్ గా మీ ప్రొఫెషన్ మీరు ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా కాదు, నిజమే చెప్తున్నా నేను. సమాజంలో అదే కదా ఇప్పుడు, ఇది హీరోనా విలనా అనే దగ్గర ఈ సన్నని గీత ఒకటి వచ్చేసింది ఇప్పుడు. ఇన్ఫాక్ట్ లక్ష్మణ్ గారు కూడా పూర్తిగా దాన్ని లేదు అతను విలనే అని చెప్పలేకపోయారు. ఎందుకంటే ఒక సమూహం అతనికి హీరో వర్షిప్ ఇస్తోంది కాబట్టి ఆయన దాన్ని మీరు చేస్తున్న తప్పని అనలేరు, ఆయన అనలేరు, నేను అనలేను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీరప్పని చెప్పాను కదా, స్టార్టింగే చెప్పాను నేను, వీరప్పని కూడా కొందరు దృష్టిలో దేవుడు విగ్రహం పెట్టారని. కొన్ని ఉంటాయి అలాగా. కాకపోతే కొంచెం సెన్సిబుల్ ఆలోచనలు ఉన్న మనం కొంత సెన్సిబుల్గా ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎనీవే, లక్ష్మణ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు పెట్టిన ట్వీట్ గురించి చెప్పాను కదా ఇందాక నేను. ఆయన ఏమంటారంటే, పైరసీ విల్ నెవర్ స్టాప్, నాట్ బికాజ్ టెక్నాలజీ ఈజ్ టూ అడ్వాన్స్డ్ ఆర్ పోలీసింగ్ టూ వీక్, but because as long as there are a large number of people to watch a pirated film, there will also be Ravis to serve them. Now the funniest thing is, Ravi supporters proudly comparing him to Robin Hood as if they discovered some Nobel Prize winning logic. అంతేలే, చాలా మంది నోబెల్ ప్రైజ్ అడుగుతున్నారు, ఇతను కూడా అడగవచ్చు. చాలా మంది అడుగుతున్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో, కర్మగారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాబిన్ హుడ్ ఈజ్ నాట్ ఎ హీరో. This is the point I want to say. I want to make it clear actually. First of all, Robin Hood is not a hero. Going by today's definition, he is the world's first recorded terrorist. He loots and kills the haves to give to the have-nots.
అండ్ ద ఓన్లీ క్రైమ్ ఆఫ్ ది రిచ్ ఈస్ దట్ దే ఆర్ రిచ్. అది రిచ్ అవడమే వాళ్ళు చేసిన క్రైమ్. ఇమాజిన్ హౌ deprived one is to think being financially successful is a crime punishable by theft and murder. It takes tons of ignorance to romanticize a criminal as a saint simply because the recipient are getting stolen goods for free and their logic. And ఫైనల్గా ఆయన అనేది ఏంటంటే చేసేవాడికే కాదు చూసేవాడికి కూడా భయం కలిగేలాగా ఉంటే తప్ప అవ్వదు అనే ఒక లైన్ తీసుకున్నారు. సో ఇది సాధ్యమా? అంటే మీరు యాక్చువల్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకసారి చూసుకుంటే 2018 వరకు సాధారణంగా ఎలాగుంటుందంటే లంచం తీసుకునే వాళ్లే నేరస్తులు అన్న దీంట్లో ఉండేది. కానీ 2018 తర్వాత లంచం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా నేరంలో భాగస్వాములే అన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో అలాగే దీనికి వర్తిస్తే ముఖ్యంగా మీరు అన్నట్టు ఆయన చేయడం చూసేవాళ్ళు, రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే మాట అన్నారో ఆ విధంగా పైరసీ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా అందులో భాగస్వాములే అన్నది ఆయన అంటున్న ఒక విషయం. సో దాంతో ఏం చేయాలంటే మనం వీటిలన్నిటికీ కూడా టెక్నాలజికల్ సపోర్ట్ తీసుకుని ఇటువంటివి ఇల్లీగల్ గా ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసే మనం ఒక టెక్నాలజీని ఉపయోగించాలి. ఎలాగైతే అతను టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడో అదే విధంగా ఈ టెక్నాలజీతో మనం వీటిలన్నింటినీ కూడా ట్రాన్స్మిట్ అయ్యే వాటిలన్నిటి కూడా ట్యాగ్ చేయొచ్చు. ట్యాగ్ చేసి ఇల్లీగల్ గా ఉన్నప్పుడు దాని వెంటనే బ్రాడ్కాస్టింగ్ ఆగిపోతుందండి. సో ఆ విధంగా అనేక దేశాలు చేసిన ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. సో వాటి నుంచి మనం ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడడం ఏంటంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ లో తీసుకున్నా కూడా సుమారుగా 42% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అయినా వాళ్ళు మళ్ళా గెలుస్తున్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు కూడా మీరు తీసుకుంటే ఫ్రీ బిల్ ప్రకటిస్తున్నారు అందరూ కూడా. అంటే అది కూడా ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వారి దగ్గర తీసుకొని మేము ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నది అది కూడా ఒక రాబిన్ హుడ్ సిండ్రోమ్ మీరు యాక్చువల్ గా చూస్తే. మరి దానికి కూడా జస్టిఫికేషన్ లేదు కదా. మరి ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరైతే ఎక్కువ ఫ్రీ బీస్ ప్రకటిస్తారో వాళ్ళే గెలుస్తారన్న భావన వచ్చి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ హామీ కింద ప్రతి సినిమా రిలీజ్ అవగానే మీ ఊర్లో ఫ్రీగా చేస్తామన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో ఒక హామీ కింద. అదే అన్నా, ఎందుకంటే బేసిక్ గా ఫ్రీ బీస్ అన్నవి ఈ విధమైన దీంట్లోకి వస్తాయన్నది నా అభిప్రాయం. అంటే మీరు ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి తీసుకొని లేకుంటే ఎక్కడైనా అప్పు తెచ్చి దాన్ని ఇక్కడ మీరు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాని బదులుగా ఉపాధి కల్పించకుండా లేకుంటే ప్రజలకు వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు సంపాదించే విధంగా వ్యవస్థలు క్రియేట్ చేయకుండా ఇది సింప్లెస్ట్ వే ఆ విధంగా చేయడం అన్నది కూడా, ఎందుకంటే దీన్ని జస్ట్ అన్వయిస్తున్నాను నేను అంతే. సో ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఏంటంటే ప్రజల్లో వీటి గురించి అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఇటువంటి వాటిలలో అటాచ్ అయిన ఈ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన. ఇక్కడ నిజానికి నేను మిమ్మల్ని అడగాలనుకున్నది లాస్ట్ లో ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు మనకి కొన్ని పోర్న్ సైట్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని యాప్స్ కానీ మన దేశంలో కానీ పర్టికులర్ టెరిటరీలో కానీ చేయకుండా ఆపేయచ్చు ఇంటర్నెట్లో కదా. చేసాము చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వైఫై పెట్టుకుంటే కూడా ఆ వైఫైలో కొన్ని సైట్స్ ని మనం బ్యాన్ చేయొచ్చు పిల్లలు చూడకుండా. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. చైనా యాప్స్ ని చాలా వరకు ఇండియా బ్యాన్ చేసింది. అవి మన టెరిటరీలో అవి పనిచేయవు. సో అట్లా దీన్ని కూడా టెక్నాలజీ ఒక పెద్ద ఆయన చెప్పారు సార్ నాతో, సమస్య పుట్టిన తర్వాత పరిష్కారం కాదు, పరిష్కారం పుట్టిన తర్వాత సమస్య పుడుతుంది అని. సో దీనికి పరిష్కారం ఉంటుంది. ఇట్లాంటిది ఏదో టెక్నికల్ గా ఉంటే డెఫినెట్ గా దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ టు కర్బ్ ఇట్, రైట్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, చెప్పండి, ఏదో చెప్తున్నారు లక్ష్మణ్ గారు. అదే యాంటీ పైరసీ సెల్స్ ఇవన్నీ ముందు నరసింహారావు గారు మాట్లాడారు. 2004లో ఈ యాంటీ పైరసీ సెల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అవును. తర్వాత ఏంటంటే ముఖ్యంగా సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడారు, అక్కడ ఇస్తున్న విషయాలు అని. యాక్చువల్గా ఏంటంటే ఈ సెన్సార్ సర్టిఫికేషన్ వీటి గురించి కూడా పబ్లిక్ జ్యూరీస్ అన్నవి ఏర్పాటు చేయగలగాలి అంట. లేకుంటే స్టాండర్డ్ మెంబర్స్ ఉంటారు, వారే చూసి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో ఉన్న సిస్టమ్ లాగా జ్యూరీస్ అంటే ఎవరెవరు దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నామో వాళ్ళని పేర్లు ఇస్తే వాళ్ళలో కొంతమందిని వ్యూ చేయడానికి సెలెక్ట్ చేసుకుని వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా వాటిని కట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఎందుకంటే వారు మాట్లాడారు దాని గురించి, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ గురించి కానీ వాటి గురించి మాట్లాడారు. కాబట్టి పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలి అన్నది ఆ విధంగా కూడా మనం తీసుకెళ్లాల్సిన
అవసరం చాలా ఉంది. తర్వాత పబ్లిక్ ని ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఈ సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టపోతున్నారు, డిజిటల్ అరెస్ట్ కానీ ఇలాంటివి రోజు మనం చూస్తున్నాం. అవును. కోట్లకు 100 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, వీటన్నిటిలో. సో ఈ సైబర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి, పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలన్నది ఒక సజెషన్. ఇది బాగుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఎంతవరకు ప్రభుత్వాలు దీన్ని చేస్తారు, టేకప్